ఇగో చాక్లెట్లు పార్టీ చేసుకుందాం, నువ్వు వచ్చేసేయి. ఇవాళ వస్తే అంకాపూర్ వెళ్దాం. సూపర్ తెలంగాణ బగారా రైస్ విత్ నాటుకోడి కూర ఎక్సలెంట్ ఉంటుంది. అంతకు మించింది ఏముంది. ఇగో చాక్లెట్లు. మమ్మీ ఇంగ్లీష్లా మాట్లాడు. ఇంగ్లీష్లో మాట్లాడాలా? నాకు ఇంగ్లీష్ రాదు తమ్ముడు, అంతగనం రాదు, చదువుతాను కానీ. రాను అక్క. అమ్మ నాకు చాక్లెట్ ఎక్కడ, పార్టీ ఎక్కడ, హాయ్ అను, హలో చెప్పు అను అంటున్నారు. ఎలా ఉన్నావు అంటున్నారు. హాయ్ అంటుంది. చూడు శశి అక్క, స్వప్న అక్క నన్ను మర్చిపోయింది. నేనేం మర్చిపోలేదు అబ్బా చేసినాను. నా పరువు దియ్యగిరా బంగారం, ప్లీజ్ బంగారు తల్లి, చిట్టి తల్లి అర్థం చేసుకోరా. చిట్టి చెల్లెలు అసలే సంకన వేసుకొని హైదరాబాద్ తిప్పుతుందా? హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తుందా? లేదులే అను, అలా ఏం కాదు అంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడు. ఐ డోంట్ ఇంగ్లీష్. చాక్లెట్లా నాకేనా? నీకే వచ్చేసాయి. పార్సల్ పంపమ్మా. ఎలా పంపించాలి డాడీ? నాకు అసలు గుర్తులేదు తెలుసా. ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాడో కూతుర్లను. తండ్రులు ఇంతే కదా. నేనేమో మంచిగా కాఫీ పౌడర్ తీసుకొని వచ్చేస్తున్నా. చాక్లెట్లు 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 ఇవ్వమని ఇన్ని తీసుకున్నాడు కూతురు కోసం. నేను అసలు తినను చాక్లెట్స్ వాళ్ళ అమ్మాయికి. అందుకే మనం మనం ఇంకా పెద్దది కొనుక్కుందాం. వచ్చేసే భావన, నేను కొనిస్తా. సర్లే నానేం మర్చిపోయినా, నన్ను గుండెల్లో పెట్టుకున్నా అన్నావుగా చాలు. ఇంకా నువ్వు బలవంతంగా ఏడవకు. నేను ఏడవను కానీ అలా ఏం లేదు అను. నువ్వు మొన్న 4 రోజులు రాకపోతే మళ్ళీ ఏమన్నా అయిందా అని నేను ఎంత ఫీల్ అయినానో. నా లైవ్లోకి మీరు ఎవ్వరు రాకపోయినా నేను మనసులోకి వెళ్ళి మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాను ఎవరు వస్తున్నారు. నాకు రాకపోతే ఎలా అనిపిస్తుంది తెలుసా? మస్తు బాధ అనిపిస్తుంది. ఏమైందో, ఎలా ఉన్నారో అనిపిస్తుంది. ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు నా లైవ్లోకి వస్తలేదు. వెంకటదుర్గ అనే అమ్మాయి విజయవాడ నుంచి వచ్చేది. విజయవాడ మునిగిపోయినప్పుడు డైలీ ఫోన్ చేసిన 10 సార్లు. ఆమెనంట నా ఐడి పెట్టుకొని ఎవడో వేరే వాళ్ళ లైవ్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టిందని. నేను మంచిదాన్ని కాదనుకొని నేను పర్సనల్గా చెప్పాను ఆమెకు. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పినా కూడా ఆమె నా లైవ్కి రావడం మానేసింది. మానేసినంత మాత్రాన నాకు నష్టం లేదు. నాకు తెలిసిన వాళ్ళ లైవ్లకు అందరికీ పోతుంది. షానుకి తెలుసు వెంకటదుర్గ, ఎందుకంటే నువ్వు రాకముందుకు ఉండేది. డైలీ నా లైవ్కి వచ్చేది వెంకటదుర్గ. నేను మర్చిపోను, ఎందుకు మర్చిపోదాం. అయితే ఆమె ఎవరో నాది తీసుకొని వెళ్ళి నా ఐడి తోటి బ్యాడ్ కామెంట్ పెట్టాడట. నేనే అనుకున్నది, నేను కాదురా, నువ్వు నా లైవ్కి రారా, సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా ఆమె రావడం మానేసింది. నేను సరే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా అను. నేను అందుకే ఆమెను ఏం ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు వేరే వాళ్ళ లైవ్లలో కనబడుతుంది. నేను ఆమె కోసం అప్పుడు చాలాసార్లు ఫోన్ చేయంగా ఒక్కసారి ఎత్తి అక్క మేము మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము, ఇప్పుడు సేఫ్గానే ఉన్నామన్న తర్వాతనే మానేసిన. ఆమెకు ఇప్పుడు కమల్ గారు రావడం మానేశారు. కమల్ గారికి ఒకటి, అలాగే ఇంకొకరు ఎవరు విజయవాడ నుంచి వచ్చేటోళ్ళు 3 4 ఇన్స్టాగ్రామ్ ఉంటే ప్రతి ఒక్కరికి నేను కాల్ చేసి అడిగినాను. ఎందుకంటే ఖచ్చితంగా ఎలా ఉన్నారు, మన లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు, మునిగిపోయింది కదా విజయవాడ అనేసి. ఫ్రిడ్జ్లో పెడతాను నాన్న, ఫ్రిడ్జ్లో పెడతాను. నువ్వు ఎలా ఉంటే నేను చూడకు ఊరికే అని అంటున్నాను. అర్థమైందిలే, నాకు వైటీతో పని లేదు. నువ్వు కావాలంతే. సూపర్ మార్కెట్లో ఉంచే రాబరీ చేశారు చాక్లెట్స్. అవును, రాబరీ చేశాను. మా ఆయనకు డబ్బులు లేవు, రాబరీ చేసుకొచ్చానయ్యా. మీరన్నా కొనియచ్చు కదా సురేష్ బాబు గారు. మరి మాకు రాబరీ చేయడం ఉంటే నవ్వుకుంటూనే అంటున్నా బ్రదర్, ఏమనుకోవద్దు, పర్వాలేదు. మీరు ఎలా అంటే అలా బ్రదర్, ఏమవుతుంది. హాయ్ సిస్టర్, హాయ్ రజిత సిస్టర్, శ్రీమాత్ర నమః, శుభ సాయంత్రం సిస్టర్. బాగున్నారా? టీ కాఫీ తాగారా? లైక్ డన్ బ్లూ సిస్టర్. ఇస్తాను సిస్టర్. ఇచ్చాను. భాష అన్నయ్య చెప్పాడు సిస్టర్. ఓకే రజిత సిస్టర్, అలాగే. ఈరోజు వాకింగ్ లేదా సిస్టర్? మా ఫ్రెండ్ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారన్నయ్య, నేను కూడా వెళ్ళాలి. నేను ఈ వాతావరణం పడదన్నయ్య. నాకు ముక్కుకు ఆపరేషన్ అయింది. గంగాధర్ అన్నయ్య, ముక్కుకు ఆపరేషన్ అయ్యేసరికి నాకు ఈ వాతావరణం బయట అలా ఉంటే పడదు. నేను అక్కడికి వెళ్ళి అట్లా ఆ వాతావరణంలో బయట తిరిగేసి వచ్చాను అనుకో, రేపు నేను పేషెంట్ని అవ్వాలి. పేషెంట్ అంటే అసలు తుమ్ములు వస్తూ ఉంటాయి, తల నొస్తుంది, కళ్ళకి వెళ్ళి ముక్కులకి వెళ్ళి నీరు కారుతూనే ఉంటుంది. అందుకే వెళ్ళలేదు.